వామ్మో ఈ 2 రోజుల కానుంచి నెరి బాగా పెడుతుంది కదా చలి. సరే మరి ఈ చలిలా గరం గరంగా మన వార్తలు సురు చేద్దామా? ముందుగా పెద్ద వార్తలు. చంద్రన్న మిషన్లతోని ఏపీల పన్లాట, ఏటీఎం కార్డులతోని మంత్రులందరూ ఆడినరు ఆట. ఓ రోజు నిప్పులు, మరో రోజు సప్పుళ్ళు, చలికి చల్లబడ్డ అసెంబ్లీ మీటింగ్లు. మోడీ సార్ మీద గరమైతున్న యువరాజు, పని పాత్ర పెట్టిండని అవుతున్నాడు నారాజు. విశ్వనగరంపై నజర్ పెట్టిన మున్సిపాలిటీ ఆఫీసర్లు, రోడ్ల మీద లేకుంటే వేస్తారట పనికిరాని బ్యానర్లు. కొడుకుకు ఉక్కు పేరు పెట్టిన కరీనా, దేశభక్తులు వాడుతున్నారు హైరానా. ఏమో అనుకున్నాం గాని చలి ప్రభావం అసెంబ్లీ సమావేశాల మీద కొట్టచ్చినట్టే కనబడుతున్నది. ఎందుకు అంటారా? అసెంబ్లీ లీడర్ల హాజరు శాతం చూస్తాంటే గట్లనే అనిపించింది. సరే గాని మరి మనకైతే దినాము అసెంబ్లీ ముచ్చటనైతే పక్క తీసుకునే ఉంటది కదా. చలో అసెంబ్లీ. అమ్మయ్యా, బేస్తారం నాడు అసెంబ్లీ అంతా నిమ్మలంగానే నడిచింది పొండి. పొద్దుగాల 10 గొట్టంగా దర్వాజాలు తెరవంగానే స్పీకర్ సార్ వచ్చి కుర్చీలో కూసున్నాడు. సార్ కూసోంగానే సభ్యులంతా కూడా సీట్లల్లా కూసున్నారు. ఇక ప్రశ్నోత్తరాలు షురూ చేసి మున్సిపల్ మంత్రి కేటీఆర్ సార్ ను నీళ్ల ముచ్చట మీద మాట్లాడమన్నాడు. A study was taken up during 2009-10 to identify the old, damaged, defective and leak prone pipelines such as RCC. ఇక కేటీఆర్ సారు సర్కారు నీళ్లు ఏడుకెళ్ళి తెస్తున్నది, ఎంత తెస్తున్నది అన్ని చెప్పిన వల్లే అక్బరుద్దీన్ సార్ లేచి పైప్ లైన్లు లీక్ అయిపోయి ఏం తక్కువ 60,000 కుటుంబాలకు సరిపడ నీళ్ళన్ని మట్టి పాలైతున్నాయి, దానికేం చేస్తుండ్రు అని అడిగిండు. Water board is losing 9 million gallons of water daily. If I am wrong, I may be corrected, sir. Sir, as per my knowledge, if we are losing 9 million gallons, that means we can cater to 60,000 households, sir. ఇక అక్బర్ సార్ కూసోంగానే పూగుర్తు లక్ష్మణ్ సార్ కూడా గదే అన్నాడు. పట్నంలో నీళ్ల గోస చానే ఉన్నదన్నాడు. చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. సిటీ ఎమ్మెల్యేస్ గా మాకు రోజువారీగా వాటర్ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే, ఇక లక్ష్మణ్ సార్ అట్లా అడగంగానే కేటీఆర్ సార్ లేచి, ఇది క్వశ్చన్ అవర్ లాగా లేదు సార్. ప్రస్తుతం అయితే వారు అడిగిన ఇన్ని ప్రశ్నలు చూస్తే మాత్రం ఏదో షార్ట్ డిస్కషన్ లేకపోతే ఇంకోట్లానే ఉంది. అరే కొండంత క్వశ్చన్లు అడిగి గోరంత టైంలో ఎట్లా జవాబులు చెప్పాలని అనే వరకు ప్రతిపక్ష పోళ్ళు బల్లలు జరిసిర్రు. ఎంబటే కేటీఆర్ సారు అంటే ఇప్పుడు చెప్తాను, తర్వాత చెప్తాను, మీ ఇష్టం. ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు చెప్తా, తర్వాత చెప్పమంటే తర్వాత అయినా చెప్తా అన్నాడు. స్పీకర్ సార్ మాట్లాడమనంగానే కేటీఆర్ సారు ఎన్ని నీళ్లు తెస్తున్నది, ఎంత ఇస్తున్నది మళ్ళీ పారిసభకు చెప్పిండు. అందులో చాలా స్పష్టంగా అన్ని విషయాలు కూడా చెప్పాను అధ్యక్ష. హిమాయత్ సాగర్ నుంచి 15 మిలియన్ గ్యాలన్లు, సింగూరు నుంచి 75 మిలియన్ గ్యాలన్లు, మంజీరా నుంచి 45 మిలియన్ గ్యాలన్లు, కృష్ణా ఫేజ్ 1, 2, 3 కలిపి 270 మిలియన్ గ్యాలన్లు. ఇక నడిమిట్లా ఏమైందో ఏమో తెలియదు గాని స్పీకర్ సార్ జర్షేపు పక్కకు పోయిండు. అప్పటిదాకా సభ లోపట ఉన్న సీనియర్ సభ్యుడు షాద్ నగర్ ఎమ్మెల్యే ఐలయ్య యాదవ్ సార్ వచ్చి స్పీకర్ కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్నంత సేపన్న లేడు. స్పీకర్ సార్ మళ్ళా రానే వచ్చిండు. ఇక లోపట కాంగ్రెస్ వంశీ సార్ లేచి, మీకు శుభాకాంక్షలు తెలపాలను. అయ్యో మీకు శుభాకాంక్షలు చెప్దామనుకున్నా, అప్పుడే లేచిర్రా అని అనగానే అందరు జరసేపు నవ్విర్రు. ఇక డీకే అరుణ మేడము, గొంగిడి సునీత మేడము ఇట్లా చాలా మంది కాలేజీలు బల్లు ముచ్చట తీసిర్రు. చదువుల మంత్రి కడియం సార్ లేచి జవాబు చెప్పిండు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు సంబంధించి 487 గురుకుల పాఠశాలలను మంజూరు చేయడం జరిగింది. ఇంతల్నే శ్రీనివాస్ గౌడ్ అన్న లేచి ఆర్టీసీ బస్సులు అసలే నష్టాల్లో ఉన్నాయి, ఎట్ల మీదికి పట్టుకొస్తారని అడిగిండు. వాణిజ్య సముదాయాలు, సినీ మాల్స్ కావచ్చు, పైన ఇంకేమైనా రెవెన్యూ పెంచడానికి ఏమైనా ప్రతిపాదన ఉందా? కేవలం బస్సుల వల్లనే లాభాలు జరగాలంటే అది అయ్యే పని అయితే అధ్యక్ష. దానికి బస్సుల మంత్రి మహేందర్ రెడ్డి అన్న లేచి ఆర్బీసీ పయ్యాలను ప్రగతి రథం ఎక్కించేందుకు కృషి చేస్తున్నామన్నాడు. దీన్ని కూడా పరిష్కారం చేస్తాం. అదేవిధంగా మినీ బస్సుల గురించి కూడా అడిగినారు. మరి వచ్చే నెలలో కూడా 236 మినీ బస్సులు కూడా తీసుకొని మరి ఎక్కడైతే మరి ప్రైవేటు వ్యక్తులు కూడా మరి ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదైనా కార్యక్రమాలు ఉంటే కూడా
మరి ఫోన్ చేస్తే బస్సు కూడా పంపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇట్లా అవ్వటి ఇవ్వటి మాట్లాడుకున్నాక పగటి బువ్వ యాళ్ళ కాంగానే అందరు రేపు పొద్దుగాల 10 గంటలకు రాపోండ్రి అని స్పీకర్ సార్ సభను వాయిదా వేసిండు. ది హౌస్ ఇస్ అర్జెంట్ టు మీట్ అగైన్ at 10 AM టుమారో. ఇగో గీ తీర్లా నడిచిందుల్లా ఇవాళ అసెంబ్లీ. ప్రభుత్వ పథకాలను జనంలోకి పంపేందుకు 2 దినాల సంధి మస్తుగా నల్లాడుతున్నాడు సీఎం చంద్రబాబు సారు. ఆఫీసర్లంతా కార్లు జీపులు పక్కకు వారేసి పార్టీ గుర్తు సైకిల్ మీద ఎక్కి ఊళ్ళలో తిరగాలని మంత్రులందరి ముందే ఖరాఖండ్గా చెప్పిండు. విజయవాడల కలెక్టర్ల మీటింగ్ పెట్టి జిల్లాల మంజు షెడ్డలు అరుచుకున్నాడు చంద్రన్న. ఇక కంప్యూటర్ల ముచ్చట వచ్చే వరకు కూకుంటాడా సారు? అసలే టెక్నాలజీ మనిషాయే. ఊరు మీద ఊరు పడ్డా సారు చెప్పిందే ముచ్చటాయే. నోట్లను రద్దు చేయమని మోడీ సార్ కు సలహా ఇచ్చిన మనిషి అదే నోట్లతో దుకాణంలోకి పోతే పర్వేమని ఉంటదా? అగో గందుకే చంద్రాల్ సారు మంత్రులు ఆఫీసర్లంతా పైసలు ఇవ్వకుండానే పప్పులు ఉప్పులు కొనాలని ఆర్డర్ వేసిండు. ఇక చూడు ఈడ పోలీస్ మంత్రి శినరాజప్ప సారు, నీళ్ల మంత్రి దేవినేని ఉమా సారు ఏటీఎం కార్డుతోనే చిల్లర సామాను కొంటున్నారు. మరి నోరు తీపి కోరిందో ఏమో గాని పరిటాల సునీత మేడము, రావెల కిషోర్ సారు చక్కగా స్వీట్ షాపులకే పోయినరు. కారట్లనే గీకిచ్చి చంద్రాల్ సార్ కు అస్సలైన శిష్యులం మనమే అయినవని సంబరం కొద్ది పాలకోవా తినిపించుకున్నారు. ఎట్లా అనిపించింది మేడం పైసలు లేకుండా పాలకోవా కొనుడు? మోడీ గారు కూడా చేశారు కాబట్టి అది కూడా మనం అందరూ కూడా అంగీకరించి, అది కొంతమందికి ఇబ్బందికరంగా ఫస్ట్ లో మాకందరికీ కూడా ఇబ్బందికరంగా ఉండింది. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి కూడా నేర్చుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల మీటింగ్ లో కూడా చెప్పినారు. మమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తమన్నారు. ఎవరికైనా మీకు క్యాష్లెస్ చేసేది వచ్చినా అంటే చాలా మంది మేము చేతులెత్తలు అంటే ఎప్పుడు షాపులకు వెళ్ళి తీసుకునే వాళ్ళం కాదు. ఇక ఇట్లనే కలెక్టర్ల మీటింగ్ జరుగుతున్న జాగాల టెస్టింగ్ కోసం 5 మిషన్లు పెడితే అందులో 4 మిషన్లు చంద్రాల్ సార్ మీద అలిగినాయట. అంటే పని చేయలేదట. నేను ఒక స్టేషనరీ షాప్ లో ఒక పెన్ పర్చేస్ చేశాను సార్. అక్కడికి వెళ్ళి అయితే ఆధార్ నంబర్ ఇచ్చినాను, ఫింగర్ ప్రింట్ ఇచ్చిన తర్వాత నాకు మామూలుగా కార్డు యూజ్ చేస్తే వెంటనే మొబైల్ అలర్ట్ వస్తుంది సార్ బ్యాంక్ నుంచి. దీంట్లో మొబైల్ అలర్ట్ ఇంతవరకు రాలేదు సార్. బట్ వాళ్ళకి వెళ్ళింది అలర్ట్, వాళ్ళ అకౌంట్కి 100 రూపీస్ క్రెడిట్ అయినట్టు వెళ్ళింది. నా అకౌంట్ నుంచి డిడక్ట్ అయినట్టు ఇంతవరకు కూడా రాలేదు సార్. మరి అది బ్యాంక్ సర్వర్ ప్రాబ్లమో లేకపోతే ఈ ఇన్స్ట్రుమెంట్ తో విన్నారా? ఈ మేడం నిన్న 100 రూపాయలు పెట్టి చంద్రన్ ఇచ్చిన మిషన్ల కాడికి పోయి పెన్ను కొన్నదట. కాకుంటే ఇప్పటిదాకా పైసలు కట్టయినట్టు సెల్లుకు మెసేజ్ రాలేదట. ఏంది నీ కథ? కాకపోతే పెద్ద పెద్ద చదువులు చదివిన సార్లకు, నీ ఏలువడిలున్న మంత్రులకే ఈ మిషన్ల పనితనం తెలుస్తలేదంటే ఊళ్ళల్లో ఉన్న జనాలు నెత్తికోకుండా ఎరకైతదా? అయ్యా చంద్రాల్ సారు, మీ ఇలాకల మిషన్లు గిట్లా వేస్తే మీ పరువేమైతుంది సారు? పేరు పోగొట్టుకోకుర్రని చెప్తున్నారు మీ అభిమానులు. ఇండ్ల నుంచి మంది బయటకు ఉరికొచ్చిండ్రు. చుట్టాలకు ఫోన్ చేసి పైలంగుండురి అని చెప్పిండ్రు. చేన్ల చిలకల కాడున్నోళ్ళంతా చెట్టు కిందికి పోయేందుకు గజ 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 వణికిండ్రు. గుజరాత్ పబ్లిక్ గుండెలు ఎక్కడ అవుతాయో అని పానాలు అరిచేతిలో పెట్టుకున్నారు. ఊకెనన్న పుడితీవిరా గుజరాత్లా అని మస్తు బుగులు పడ్డారు. ఎందుకు అనుకుంటాండ్రు? పెలమని భూకంపం వస్తుందని. మళ్ళా అన్ని రావాల పాడబడ్డ భూకంపము అని అనుకోకుండ్రి. ఈ భూకంపము ఇగో గిది. నేనుంటే సీతను పోనీయపోనన్నట్టు నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ చిన్న పెద్ద మనిషి రాహుల్ సార్ ఏమన్నాడు? మాయలోని పానం మర్రి చెట్టు తొర్రలున్నట్టు మోడీ సార్ పరువు అంతా నా నోటి మాటలనే ఉన్నది. నేను నోరిప్పిన్నా అంటే భూమి బద్దలైతది, భూకంపాలు వస్తాయి, మూడో కన్ను తెరిచినట్టే అవుతుంది మోడీ సార్ కన్నడా. Of me being allowed to open my mouth inside the Lok Sabha because I have information on the Prime Minister that is going to explode his balloon. అవి అదేందో చెప్పు అని ఎంత బతిలా చెప్పలే. కానీ ఇప్పుడు నోరిప్పిండు. గుజరాత్ మోహనశాలలో పెట్టిన కాంగ్రెస్ మీటింగ్ లావో బాంబేసిండు. మోడీ సార్ పైసలు తిన్న ముచ్చటను ప్రజలంతా పలగవాడి సప్పట్లు కొట్టంగా తుస్స వేల్చిండు. नरेंद्र मोदी जी गुजरात के चीफ मिनिस्टर थे. 2.5 साल में उन्होंने हिंदुस्तान के गरीब लोगों पर, कमजोर लोगों पर, मिडिल क्लास के लोगों पर आक्रमण किया है. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కని చేస్తున్నప్పుడు మోడీ సార్ లంచాలు తీసుకున్నాడట. అబ్బరకొండ ఎంత పెద్ద ముచ్చట చెప్పిండు. మరి సార్ ఇన్నొద్దులు దాచిపెట్టిన భూకంపమాస్త్రం ఇదేనో ఇంకేమన్నా బ్రహ్మాస్త్రం ఉన్నదో అక్కడ ఉన్నోళ్లకు ఇక్కడ వినేటోళ్లకు ఏమర్థం అయితలేదు. కానీ రాహుల్ సార్ మాత్రం మా గొప్ప సీక్రెట్ పట్టిండు, కొండందా వెల్కన్ పట్టినట్టు. ఈయన నిద్ర లేవక ముందుకే ఊరిస్తీవి సారు. ఈ ముచ్చటేదో కేజ్రీవాల్ సార్ చెప్పక ముందు దొరకబట్టినా మంచిగా ఉండేది ఉండే. రేపు దేశానికి ప్రధాని కావాల్సినవి నువ్వెంత గట్టిగా ఉండాలి, ఫస్ట్ ఉండాలి రాహుల్ సారు. ఈ రాజకీయాల్లో ఎన్ని రోజులు తల్లిసాటు కొడుకులు ఎక్కుంటావు. అందుకే మోడీ సార్ చూడు ఏమంటున్నాడో. न बोलते तो बड़ा भूकंप आ जाता सर.
इस पैकेट के अंदर क्या है? भाइयों बहनों, ये क्या कर रहे हैं उनको भी समझ नहीं है। రేపు అన్న బర్త్డే పొల్లు పొల్లు బ్యానర్లు కట్టాలి, నిలువెత్తు బొమ్మ కింద నా బొమ్మ ఉండాలి. రేయ్ 100 వెయ్యా, పెద్దవి 100, చిన్నవి 1000. కట్టుండ్రి. ఎవర్రా అడ్డొచ్చేది? తెల్లారి విక్కోమను. ఆ మున్సిపాలిటీకి లారీలు ఇచ్చేది ఉత్తగానే నారా? వాడే విక్కపోతాడు గాని కట్టురి కానీరి. అన్న అడుగు పెట్టంగానే ఫ్లెక్సీలను చూస్తేనే కళ్ళు చెదిపోవాలి. ఆ బ్యానర్లు అంటేనే రాజకీయం చేస్తాడంటేనే గివి కట్టుతో సురువైతాయి. అసోంటిది హైదరాబాద్ లీడర్ గిరి అంటే చిన్న ఉంటాయా? పండుగలప్పుడు కట్టే బేనర్లతో సురు చేస్తే పార్టీ టికెట్ కోసం పాకులాట చేసేదాకా గీ బేనర్లే లీడర్లందరినీ నడిపిస్తాయి. కొత్తేడాది కాంచేలి మన హైదరాబాద్ కు కొత్త శోభ రాబోతున్నదో అంటే మళ్ళేదన్నా అంతర్జాతీయ సంఘ పోలు అవార్డులు ఇచ్చిండ్రా, కొత్త కంపెనీ ఏమన్నా రాబోతున్నదా అని పరేషాన్ కాకుండ్రి. అంతకంటే ఎక్కువనే జరగబోతున్నది. అదేంటంటే 1వ తారీఖు కాంచేలిగా మన పట్నంలో ఒక్క ఫ్లెక్సీ కనిపించద్దు, ఒక్క బ్యానర్ కూడా కనిపించద్దు అని ఆర్డర్ వేసిండ్రు మున్సిపాలిటీ ఆఫీసర్లు. నగరంలో చిన్న పోస్టర్ అగిపించినా చాలు వేసిన వాళ్ళని పట్టుకపోయి లోపలేస్తారట, పైసలు కూడా కట్టించుకుంటారట. మళ్ళా which such place is situated shall be punished with imprisonment of either description for a term which may extend to 3 months or with fine which shall not be less than 1000 rupees but which may extend to 2000 rupees or with both. నిజానికైతే ఈ ఆర్డర్లు ఇదివరకు ఎప్పుడో తయారు చేసినాయి, కానీ ఎవ్వరు ఇంటలేరని మళ్ళోపరి అన్ని పార్టీలను పిలిచి మీటింగ్ పెట్టిండు హైదరాబాద్ కమిషనర్ సారు. ఇక దాంట్లో ఫ్లెక్సీలు లేని రాజకీయం ఎట్లా చేయాలని చాలా మంది చాలా తీర్లనే కొట్లాడిండ్రు. అధికార పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ, జెండాలు కానీ, బ్యానర్లు కానీ ఎన్ని పెట్టిందంటే విపరీతంగా ఉంది. అసలు ఒక్క మున్సిపల్ అధికారి కూడా పట్టించుకున్న బాబు. ఈనాడు కేసీఆర్ గారే ఎక్కడైనా బ్రహ్మాండమైన మీటింగ్లు ఏ డిస్ట్రిక్ట్ లో పెట్టినా గానీ అక్కడ మొత్తం ఫ్లెక్సీలు అనేది పెట్టడం జరగటం లేదా? ఇక ఇట్లా ముఖం మీదనే అడిగేపటికల్లా కమిషనర్ సార్ మస్తుగా బాధపడ్డాడు. అట్లా అనకుండ్రని గదమ పట్టుకొని బతివిలాడినంత పని చేసిండు. మళ్ళీ ఆయనకుండే సాధక బాధకాలను కూడా చెప్పుకున్నాడు కమిషనర్ సారు. పొలిటికల్ పార్టీస్కి వచ్చే ఇబ్బంది చెప్పారు. నేను ఇంకొంచెం ఆలోచించమంటున్నాను మళ్ళీ మిమ్మల్ని. పొలిటికల్ పార్టీస్ ఒక భాగం, బర్త్డే డెత్ డే ప్రతిదానికి పోస్టర్ తీసేస్తే గవర్నమెంట్ నుంచే, మీ దగ్గర నుంచి రాదు. గవర్నమెంట్ నుంచే మంత్రి నుంచో, పేషి నుంచో, లేకపోతే ఎక్కడి నుంచో మావాడు ఇడిచిపెట్టని వస్తుంది. ఇన్నరా ఆఫీసర్లకు ఎన్ని బాధలు ఉంటాయో. అందుకే ఈ మలక రాజకీయ పార్టీలకు కొద్దిగా సంధించి కడుమోళ్ళ కాళ్ళ రెక్కలు మెసలని అని అంటున్నారు. మరి ఇంత మీటింగ్ పెట్టి ఎంత కఠినం చేస్తారో ఏమో గాని ఉత్త ఎలక్షన్లప్పుడే పర్మిషన్లు తీసుకొని బ్యానర్లు కట్టమంటే అధికార పార్టీకి రాజధానిలో ఉన్న పరపతి ఏమన్నా ఎరకైతుందా? మంత్రులు ఏదన్నా పథకాలు షురూ చేసినప్పుడు ఎంపీఓ, ఎమ్మెల్యేనో, ఎంపీటీసో చేరితే రోడ్లను ఫ్లెక్సీలతో నింపుకోవద్దా? అరే బంగారు తెలంగాణ సాధనలో పడ్డ ప్రతి అడుగు గురించి హైదరాబాద్ అడుగడుగున చెప్పుకోవద్దా? అట్లనే రెడ్ల బిడ్డ, పెద్ద పులి అని రేవంతన్ సార్కి ఎవ్వరు బ్యానర్లు కట్టొద్దా? ఇక హనుమంతన పుట్టిన దినానికి బుడ్డ లీడర్లు ఎవ్వరు శుభాకాంక్షలు తెలిపొద్దా? బర్త్డేలు వద్దే వద్దంటే కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, కవితక్కలు కటౌట్లు లేకుండానే కేకులు కట్ చేసుకోవాలా? బొంతు రామ్మోహన్ అన్న పక్కనే ఉన్నాడు గాని ఏం మాట్లాడతలేడు. అయినా కాని పని కురుకులాడితే ఏమొస్తుంది అనుకుంటున్నాడో ఏమో గాని రాజకీయాలకు రావాలనుకుంటున్న పిలగాన్లు అయితే హైదరాబాద్ కమిషనర్ సార్ మీద బగ్గనే గుస్సా అవుతున్నారట ఈ ముచ్చటిని. అవుతున్నది రాజకీయ కంపాలు, రాజరంపాలు, బ్రహ్మాండాలు బద్దలవుడు కాబోతున్నాయి. అంత అనుకున్న దానికంటే ఎక్కువనే ఆగమాగమవుతున్నది తమిళనాడు. జయమ్మ లేని రాష్ట్రము, అవ్వలేని ఇల్లు, తల్లి లేని సంసారమే అయిపోయిందల్లా. ఇంత బాధ కంటే మొన్నటి దాకా జయమ్మను సర్కార్లో చేయబట్టి నడిపించిన అధికారి అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు సార్ ఇంట్లో దొంగ అందాన్ని దొరకబట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు దాడి చేసిర్రు. అంటే తీగేమన్నా దొరికితే డొంకంతా గుంజి సార్ను లోపడేస్తారు అన్నట్టు. సీఎస్ అంటే ఉత్త మనిషా? సీఎం తర్వాత సీఎం అంత మనిషి. ఆ మనిషినే కాళ్ళు కట్టేసినట్టు చేసిర్రంటే లోపల బగ్గనే నడుస్తున్నాయి అన్నట్టే అనుకోవాలి. కానీ ఇవేంటియో ఇప్పటికైతే ఎవ్వరికి అర్థమైతలేవు. అసలే జయలలిత మేడానికి మస్తు ఆస్తులు ఉన్నాయనే పంచాది ఉండే, కోర్టులో లొల్లులు కూడా నడిచినాయి. అవన్నీ వేరేటోళ్ళ పేరు మీద ఉన్నాయని కూడా అన్నారు. ఆ ఆస్తుల కోసమే శశికళక్క జయమ్మకు జన్మే లేకుండా చేసిందని చెప్పుకునేటోళ్ళు కూడా ఉన్నారు. నడిమిట్ల నాదింత అన్నట్టు సావునాడు వెంకయ్య సార్ వచ్చి దావకాండ్ల పొద్దంతా వచ్చి ఎవరితోని ఏం మీటింగ్ పెట్టిండో, మోడీ సార్ తానికి పోయిన ముఖ్యమంత్రి సెల్వం సార్ ఏం చెప్పిండో గాని
పెద్ద దెబ్బే వేసిండ్రు ఆఫీసర్లు. అందరిని ఈమె దిక్కు తిప్పుకుందామని శశికళక్కే గీ పని చేసింది అంటున్నారు. ఏ కాదు 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 కాదు, సెల్వమే కలక్క కండ్లల్లో నీళ్లు తీయాలని గీ ప్లాన్ గీసిండు అంటున్నారు. ఏహే దీనెనక మొత్తం మోడీసారే ఉన్నాడు. పిల్లి పిల్లి కొట్లాడుకుంటా అంటే నక్క పంచాయత్ తెంపినట్టు వాళ్ళ మీద పెత్తనం చేసేటందుకే గిదంతా చేస్తున్నారని ఒక్క తీరు ముచ్చట్లు నడుస్తలేవు తమిళనాడు ముచ్చట్ల మీద. ఆఖరికి ఆట ఏమైతుందో ఏమో గాని పబ్లిక్ అయితే మస్తు పరేషాన్ అవుతుర్రు. చచ్చిపోయిన తల్లి ఏం నుంచి చూస్తున్నదో ఏం చేస్తుందో చూడాలి. ముంబైని పోయించేటందుకు బయలుదేరిండట ఒక హీరో సార్. మనం ఆయనగా తీరి ఈయన వేరేటాయనే. ఈ కాడికెళ్ళి ముంబైలో మూతులకు దస్తులు కట్టుకొని ముక్కులు మూసుకునే పరిస్థితి రానియా అని పినాయిల్ బ్రూస్ పట్టుకొని బయలుదేరిండట. కడుపులో బరువు దించుకున్న వాళ్ళు కడుపార దీవెనార్తి పెట్టిపోవాలని జనాలను బతిలాడుతున్నాడట. ఏవాలా హీరో ఏందా కథ ఇందావ్రారి. మతి లేకుండా బండి నడిపి మందిని పరలోకానికి పంపించిన పాలబుగ్గల పసివాడు సల్మాన్ ఖాన్ సారు ముంబైలో ఒంటికి పోయేటోళ్ళ దీవనార్తితోటి పాపాన్ని పరిహారం చేసుకునే పిలాన వేసిండు. అసలు ముచ్చట ఏందంటే ముంబైలో ఒంటికి పోను సవలతు లేక కడుపులు పట్టుకొని సడకులను కలుషితం చేస్తున్న పబ్లిక్ సౌకర్యార్థం సల్మాను మున్సిపాలిటీ వాళ్లకు మొబైల్ పాయకాన్లు దానం చేసిండు. అంటే ఏ దానం చేసినా అప్పుడే మర్చిపోతారు గాని కడుపుల కింటాల కొద్దున్న బరువును దించిపిచ్చిన దానాన్ని సచ్చినంత కాలం యాది పెట్టుకుంటారని సారి పని చేసినట్టున్నాడు. మరి ఇప్పటికే ఉన్న ఊర్లకెళ్ళి శానా తీసుకున్నాం, తిరిగియకపోతే దొడ్డైతాం అనుకున్నట్టున్నాడు. అగో అందుకే సచ్చ ముంబైకి అంబాసిడర్ లెక్క కూడా ఉంటానని షాట షీపిరు పట్టకుండానే సంతకం పెట్టి చెప్పిండు. ఇక ఇప్పటి సంధి సల్మాన్ సార్ సినిమా పోస్టర్ల లెక్కనే ముంబైలో సల్లు సార్ బొమ్మతోటున్న పైకాన్లు కనిపిస్తాయి అన్నట్టు. కడుపు పుత్తే ఊడు దబాంగాని పోయి పాట పాడి రావచ్చు. ఆ అమూల్యమైన అనుభవాన్ని సార్ ఫేస్బుక్ లో కామెంట్ వచ్చు. పాత ముచ్చట పక్కకు పెడితే సల్లుబాయి చేసిన పని అయితే మెచ్చుకోక తప్పదుల్లా. మన కాడ చూడండి 2 ఏళ్ల కింద స్వచ్ఛ భారత్ అంబాసిడర్లని మంచులచ్చక్కను, పవనాల్ సార్ను, పుల్లల గోపిచందన్నను ఇట్లా 18 మందిని సఫాయి సిపాయిలను పెట్టింది సెంటర్ సర్కారు. మరి వాళ్ళంతా ఏడ చీపిరి పట్టించిండ్రో, ఏడ గెమాక్సిన్ పౌడర్ చల్లిచ్చిండ్రో ఎంకయ్య సార్కే తెలవాలి. ఎవరన్నా వచ్చి అడ్రస్ అడిగితే ఏం చెప్తాముల్లా? తెలిస్తేనేమో గిట్లా సీదా పోయి కుడి దిక్కు తిరిగి మళ్ళా గల్లీలో పోయి ఎడమ దిక్కు తిరుగు అని చెప్తాము, అంతేనా? తెలియకుంటేనేమో నాకు తెలియదే అని మన పని మనం చేసుకుంటాం, అంతేనా? అదే ఉత్తరప్రదేశ్లో మీరెవళ్ళన్నా అడ్రస్ అడిగిండ్రే అనుకోండి, మీ తలకాయలు వలుగుడు ఖాయం. ఆగో గాయంత దానికే తలకాయలు వలకు వచ్చే పాపాత్ములు ఉన్నారా అంటే ఉన్నారు. కావాలంటే చూడుండ్రి. వీళ్ళ చేతులు ఇరిగిపోను, వీళ్ళని మనుండంగానే మంటల పాతిపెట్ట, వీళ్ళకు పచ్చవాతం వచ్చి కాలు చేతులు పడిపోను, వీళ్ళను డెంగ్యూ దోమలు గుట్ట, ఆడామెను కాయేసి ఎట్లా కొడుతున్నారో చూడుర్రి వీళ్ళ తలపండు వాళ్ళుగా. టీవీలు చూసే మనకే రక్తం మరిగి పొట్టు తిడతాంచే అక్కడున్నోళ్ళు చూడుర్రి చిరంజీవి 150 సినిమా చూసినట్టు చూస్తున్నారు. అగో గివిడెవడో సెల్ ఫోన్ లో సినిమా షూటింగ్ చేస్తున్నాడు కదా. అర్రే చచ్చిపోగలరా వారి గత్పనుకొని తల మీద కొడుతీవి, నీ నెత్తి మీద బండెత్తయ్యా. అక్క చెల్లెలు లేరా నీకు సోడిగా ఇడువసు? అయ్యో ఒక్కడికన్నా చేతనైతే లేదు కదరా వాళ్ళ నాపేతందుకు. ఒక్కడామెను కాయేసి 2 దగులు బాజిగాళ్ళు ఎందుకు కొడుతున్నారో ఎరికేనా? చెప్తే వీళ్ళ మోకాల మీద తుప్పు అని ఉంచుతారు. వీళ్ళిద్దరు ఆల్మొగలు లక్నో కాడ చుట్టాలింటికి పోతుర్రట. అడ్రస్ తెలియక రోడ్డు పక్కకు నిల్చున్న గీ 2 లఫూట్ గాళ్ళని అడిగిర్రట. గంటే అడ్రస్సా అనుకుంటా అదోటి ఇదోటి కాకిరి బీకిరి మాట్లాడి అందరు కండ్ల చూస్తుండగానే ఈ పిల్ల ఓని గుంజిర్రట. వాని తారదెంప కోపం రాదా ఎంత టోళ్ళకైనా? బండి దిగి బద్మాషిగా అని దౌడ మీదకి ఒక్కటేసిండట. ఇక చూడుర్రి లంగ దోస్తులు అందరు కలిసి ఆల్మొగలు 2 నెత్తురు వచ్చేటట్టు కొట్టిర్రు. అయ్యో రక్తం చూడుర్రు ఎట్లా కారుతున్నదో. ఈ బాడ్కౌల సొంటోళ్ళ కన్నా అడవి జంతువుల నడుమ బతుకున్నాయ్యాం కదా. ఈ ఉత్తరప్రదేశ్ కథ గిట్లున్నదా? మన కరీంనగర్ కథ చూడుర్రి తిర్రమారున్నది. ఆగో పొల్ల తాగి పొట్టు పోలీసు వాళ్ళని
ముచ్చటే తిట్టబట్టింది. తాగి కారు నడుపుతా అంటే పోలీసు వాళ్ళు దొరకబట్టిర్రట. 4 దోస్తులతోటి ఈ పిల్ల కూడా ఓ బొట్టు తాగిందట. ఇంకేంది లోపట నదువుకుంటదా? ఏ ఊరు నీది, నీ పేరేంది అని అడిగితే ఎందుకు చెప్పాలరా నీకు, ఎవల్రా నువ్వు అని రుబాబు చేసింది. అగో ఆ దోస్తు పోరాలు ఎంత ఆగబట్టినా వాళ్ళనే నూకి పడేస్తున్నది. ఇయ్యాల రేపు అయ్యవ్వలు పోరగాళ్ళని గౌరవం చేసి జన్నకిడిచినట్టు ఇడిస్తే ఇగో మంది పానాలు తీసేటందుకు యమదూతలోలే తాగి ఇబ్బందులు ఎక్కుతున్నారు. ఈమె పాపం ఏం లేదు, కడుపులో పడ్డ కళ్ళుదే. ఏమంటారు? నా పేరు సుజాత. సు అంటే మంచి, జాత అంటే జాతకురాలు. సుజాత అంటే మంచి జాతకురాలని అర్థమట. భలే మా సార్ చెప్పిండు నా పేరుకి అర్థము. కానీ నిజంగా గా పేరు పెట్టుకుంటే నా జీవితం మారిపోతుందా? ఏదో మంచిగా ఉండాలి, పిలుచుడుకు ముద్దుగా ఉండాలని గట్ల పెట్టిర్రు. ఒక ఆమె పేరు సౌందర్య అని ఉంటుంది. ఇక ఆమె అందంగా తయారవుతుందా గా పేరుతోని? ఏదో అయ్యవ్వలు వాళ్ళకు దోసినట్టు అయ్యగాళ్ళు చెప్పినట్టు పెట్టుకుంటారు. ఏ కులంలోనైనా, ఏ మతంలోనైనా, ఏ దేశంలోనైనా గిదే నడుస్తుంటది. కానీ కర్రెగున్నావు, సౌందర్యాన్ని ఎందుకు పెట్టుకున్నావు అని పంచాలు పెడితే ఎట్లుంటది? ఇగో గిడ గసొంటిదే నడుస్తున్నదట. చూద్దాం పాండ్రి. హిందీ సినిమా హీరోయిన్లు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్లకు పెళ్లి చేసుకున్న సుఖమేందో గాని కొడుకును గన్న సంబరం అయితే లేకుండా పోయిందుల్లా. ముద్దుగా పండసొంటి పోరాడు పుడితే తైమూర్ అలీ ఖాన్ పటౌడి అని పేరు పెట్టుకొని నా కొడుకును చూడండి అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది కపూర్ మేడం. లెక్కకైతే ఫ్యాన్సీ పిల్లగాన్ని చూసి మస్తు మురుసుకుంటా కరీనా లెక్కనే ఉన్నాడు. అబ్బా అలీఖాన్ ముక్కే వచ్చింది కదా అని అనుకోవాలి. కానీ కొందరు ఈ పిల్లగానికి పెట్టిన పేరునే చూస్తున్నారు. తైమూర్ అంటే ఉక్కట, ఉక్కు అంటే ఇనుము కంటే గట్టిది. మరంత గట్టోడు కావాలని ఇసారించుకొని అయ్యావలి పేరు పెట్టుకున్నారు. వాళ్ళ కొడుకు వాళ్ళ ఇష్టం. కానీ తైమూర్ అనేటైనా ఎంతో మందిని చంపిండు మన దేశంలో. అసొంటోని పేరు ఎట్లా పెట్టుకుంటావు? ఎంబడే మార్చుకోమని బాలింత మీద బలిమి చేస్తున్నారు కామెంట్లు పెట్టి. ఒరక్క ఇదెక్కల్లోలాటమో చూడండి. రమేష్ అన్నోడు ఎవడన్నా 10 మందిని చంపిండు అనుకోండి, ఇక వాడకెవ్వలు రమేష్ అనే పేరు పెట్టుకోవద్దా? గట్లనే అశోకుడు అన్న పేరు పెడితే ముందుగాల రక్తం వాగులై పారేటట్టు యుద్ధం చేసి అటెంక చెట్లు నాటుతాడు అన్నట్ట. గట్ల అనుకుంటే మన దేశంగాని మనిషి పేరు స్టాలిన్ అని పెట్టుకోలేదా కరుణానిధి సార్ అలా కొడుకు? అసలు 2 పెండ్లాల రామయ్యలు మన దేశంలో ఎంతమంది లేరు చెప్పుండ్రి. గట్లనే తల్లిని అరిగోస పెట్టిన పరశురాముని పేరు దేశంలో మస్తు మంది పెట్టుకుంటారు. ఇగో గీడ చూడండి, కోట్ల మందిని చంపిన హిట్లర్ పేరు మీద బట్టల దుకాణము, కటింగ్ షాప్ పెట్టుకున్నారు విజయవాడలో. అంటే పుసుక్కున గడ్డం గీకించుకుందామని షాపులకు పోతే హిట్లర్ కోసినట్టు మెడలు కోస్తాడా? వీళ్ళ కథ గాల. సాయబులైనందుకే గిట్లా పేరు కడ్డం వాడుతున్నారని లొల్లు లేస్తూనే ఉన్నాయి ఇంటర్నెట్ లా. అయినా తైమూర్ అనే పేరు దేశంలో ఇప్పటికే మస్తు మందికి ఉన్నది. ఒకవేళ నిన్నుదంతా అని దొక్కుతా అని పేర్లు పెట్టుకుంటే తప్పు గాని ఏదో పేరు పెట్టుకుంటే వీళ్ళకే నొప్పి ఉడుతుంది కావచ్చు అని అనుకుంటున్నారు కొత్త పేర్ల కోసం దేవులాడే అయ్యవ్వలు. చంద్రన్న మిషన్లతోని ఏపీల తన్లాట, ఏటీఎం కార్లతోని మంత్రులందరూ ఆడినరు ఆట. ఓ రోజు నిప్పులు, మరో రోజు సప్పుళ్ళు, చలికి చల్లబడ్డ అసెంబ్లీ మీటింగ్లు. మోడీ సార్ మీద గరమైతున్న యువరాజు, పని పాత్ర పెట్టిండని అవుతున్నాడు నారాజు. విశ్వనగరంపై నజర్ పెట్టిన మున్సిపాలిటీ ఆఫీసర్లు, రోడ్ల మీద లేకుండా వేస్తారట పనికిరాని బ్యానర్లు. కొడుకుకు ఉక్కు పేరు పెట్టిన కరీనా, దేశభక్తులు వాడుతున్నారు హైరానా. గివ్వి ఈ అతి జోర్దార్ ముచ్చట్లు. మళ్ళా వచ్చేటప్పుడు మంచి జోర్దార్ ముచ్చట్లు పట్టుకొని వస్తా.